యాక్ట్ న్యూస్ ఒకవైపు ఎన్నికల హడావిడి మరొక వైపు వర్షం టెన్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ వర్షం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత కారణంగా ఎన్నికల సమయాన్ని గంటల పాటు పెంచింది ఈసీ. అయితే ఇప్పుడు వర్షం ముప్పు పొంచి ఉంది. తెలంగాణలో కూడా ఇప్పటికే పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. గాలివానకు ఎన్నికల ఏర్పాట్ల కోసం వేసిన టెంట్లన్నీ కూలిపోయాయి. సిబ్బంది కూడా అవస్థలు పడుతున్నారు. ఇక ఆసిఫాబాద్ లో పరిస్థితి చూస్తే ఈ రోజు గాలివాన కురిసింది. భారీ వర్షానికి ఎన్నికల ఏర్పాట్లకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆసిఫాబాద్ లోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాటు చేసిన టెంట్లన్నీ గాలి దుమారానికి కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది వరండాల తలదాచుకున్నారు. వర్షం కారణంగా ఎన్నికల ఏర్పాట్లలో ఆలస్యం జరుగుతోంది. సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వర్షం బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి తిలక్ స్టేడియంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో టెంట్లన్నీ కూలిపోయాయి. దీంతో ఎన్నికల సిబ్బంది భయపడిపోయారు. బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. కొమరం భీం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరెంటు లేక ఎన్నికల సిబ్బంది అష్టకష్టాలు పడుతున్నారు. చిమ్మ చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిర్పూర్, టీనగర్, అలాగే కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట, దహేగా మండలాల్లో సాయంత్రం కురిసిన వర్షం ఒక్కసారిగా భయానక వాతావరణం సృష్టించింది. గాలి దుమారానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో పలు గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఎన్నికల సిబ్బంది కరెంటు లేక చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. అసలే వర్షం, ఆపై కరెంటు కూడా లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు అక్కడ ఎన్నికల సిబ్బంది. సెల్ ఫోన్ లైట్లు, ట్రాక్టర్ లైట్ల వెలుతురులో భోజనం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కూడా ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో 3 గంటలకు పైగా కరెంట్ లేదు. చీకట్లో ఇబ్బంది పడుతున్నారు పోలింగ్ అధికారులు.